కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా పోరాటం చేయడానికి సిద్ధమైంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఘటనపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్లు అభిజిత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ పొలిటికల్ పేజీ ఇప్పుడు ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధమైంది. అమెరికాలో ఉంటూ సీజేపీ పేజీని క్రియేట్ చేసిన అభిజిత్ దీప్కే శనివారం నాడు ఇండియాకు రానున్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ధర్నాకు అనుమతి ఇవ్వొద్దంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ కు విచారణార్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లను ఓపెన్ చేశారు. ఇన్స్టాలో 2 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు ప్లాన్ చేసింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అమెరికా నుంచి కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రేపు ఉదయం 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి రాబోతున్నాడు. అక్కడి నుంచి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరనున్నట్లు తెలిపాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు రావద్దని, తాను మాత్రమే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి తీసుకుంటానని, అనుమతి వచ్చాక అక్కడే కలుసుకుందామని అభిజిత్ సూచించాడు. एयरपोर्ट पर कहीं से भी किसी को दिक्कत नहीं होनी चाहिए, इसलिए हमें वहां भीड़ करने की जरूरत नहीं है. मैं खुद एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन आऊंगा और फिर आप लोग भी वहीं पर आइए और फिर हम वहां से परमिशन लेकर जंतर मंतर पर अपना प्रोटेस्ट एकदम शांतिपूर्ण और एकदम कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग ही करेंगे. सो प्लीज आप सब इस चीज का जरूर ध्यान रखिए और याद रहे, वी हैव टू बी वेरी केयरफुल, वी हैव टू बी वेरी रिस्पांसिबल. కాక్రోచ్ పార్టీ ఆందోళనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సేవ్ ఇండియా అనే ఎన్జీఓ దాఖలు చేసిన పిల్పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పేసింది. సేవ్ ఇండియా ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో శాంతి భద్రతల్ని కాపాడటానికి కీలకమైన మౌలిక సదుపాయాల కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు ఢిల్లీ పోలీసులు ఇతర అధికారులను ఆదేశించాలని కోరింది. తాము ఢిల్లీ పోలీసులకు నిన్న దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు ప్రకటించలేదని పిటిషన్లో పేర్కొంది. అయితే దీనిపై అత్యవసర విచారణకు మాత్రం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమానికి ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఇప్పటికే తన మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని పక్షంలో తాను నిరసనలో పాలుపంచుకుంటానని హెచ్చరించారు.